నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. శ్రీరాముడు రావణుని సంహరించి అయోధ్యకు తిరిగి వెళ్తూ రావణుడు శివభక్తుడు కాబట్టి ఆ భక్తుని చంపిన పాపంను పోగొట్టుకునేందుకు దారిలో అక్కడక్కడ శివలింగాలను ప్రతిష్ఠించాడట. అలా రాముడు ప్రతిష్ఠించినదే బీదర్లో ఉన్న ఈ శివలింగం. ఈ లింగంను దర్శించినంతనే సర్వ పాపములు వినాశం అవుతాయట. అందుకే దీనిని పాపనాశం శివాలయం అంటారట. ఈ శివాలయం కొంచెం అడవి లోపలికి ఉంది. మా ఎమ్మెల్యే గారు బీదర్లో పనిచేసినప్పుడు ఈ దేవాలయానికి వెళ్ళాం. ఈరోజు డాక్టర్ బి వాణి వెల్దుర్తి గారు మనకు వచన కవితలలో వాల్మీకి రామాయణం యుద్ధకాండ 2వ భాగం ఫలశ్రుతి వినిపిస్తున్నారు. ఆ సందర్భంగా ఈ దేవాలయంను గుర్తు చేసుకున్నాను. ఇక వాణి గారు ఏం వినిపిస్తారో విందాం. గత కొన్ని వీడియోలలో డాక్టర్ వాణి బి వెల్దుర్తి గారు మనకు వారి రచనలను చాలా శ్రావ్యంగా వినిపించారు. ధన్యవాదాలండి వాణి గారు. ఇక వాణి గారు ఏం చెప్తున్నారో విందామా? మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో కథతోనో కబుర్తోనో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే. మిత్రులందరికీ స్వాగతం, నమస్కారం. వచన కవితలలో వాల్మీకి రామాయణం. రచన స్వరం డాక్టర్ వాణి బి వెల్దుర్తి. ఈనాటి అంశం యుద్ధకాండ 2వ భాగం ఫలశ్రుతి. పుష్పక విమానమున వానరులందరూ సుగ్రీవ విభీషణాదులు వెంటరాగా సీతారామ లక్ష్మణులు అయోధ్యకు పయనమయ్యను. సాకేతరామ జయహో. 14 ఏళ్ళు తాము గడిపిన ప్రదేశములను పుష్పక విమానము నుండి రాముడు సీతాదేవికి చూపెను. తారాది సుగ్రీవుని భార్యలను కూడా అయోధ్యకు తీసుకుపోదామని సీత కోరగా రాముడు సమ్మతించెను. కిష్కింధలో వారిని కూడా పుష్పకమున ఎక్కించుకొని ముందుకు సాగెను రాముడు. కోదండరామ జయహో. భరద్వాజముని ఆశ్రమములో ఆగి రాముడు భరతుని మనసు కనుగొని రమ్మని హనుమంతుని పంపెను. రాజ్యము ఏలవలెనని భరతుడుకుంటే తాను తప్పుకుందునని రాముడు సరాసరి అయోధ్యకు పోకుండెను. సాధుగుణ సంపన్న శ్రీరామ జయహో. భరతుని భక్తికి మెచ్చి రఘురాముడు సుగ్రీవాదులతో కలిసి నంది గ్రామమునకు పోయెను. తల్లులను పురోహితులను వశిష్ఠుడిని పూజించెను. పురజనులందరినీ ప్రేమగా చూసెను. భరతుడు క్షణమాలస్యము చేయక రామభద్రుడికి రాజ్యమంతయు స్వాధీనము చేసెను. సీతారామ లక్ష్మణులు నారచీరలు వీడి నగలు ధరించి అయోధ్యానగరమునకు పయనమయ్యను. సపరివార సమేత రామ జయహో. బ్రాహ్మణ శ్రేష్ఠులు పుణ్యతీర్థములతో దేవతల సమక్షంలో సీతారాములకు అభిషేక కార్యక్రమము జరిపెను. వశిష్ఠుడు శ్రీరాముడికి శిరస్సున కిరీటము అలంకరించెను. అంతా ఆనందమయమయ్యెను. రామచంద్రుడు అందరికీ అమూల్య కానుకలను అందించెను. సీతమ్మకు శ్రీరాముడు ప్రేమతో ఆణిముత్యాల హారమునిచ్చెను. సీత తన మెడలోని అందమైన హారమును రాముని అంగీకారముతో హనుమంతుడికి బహూకరించెను. రాముని ఆజ్ఞ తీసుకొని సుగ్రీవ విభీషణాదులు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయెను. పట్టాభిరామ జయహో. భరతుడిని యువరాజును చేసి రామచంద్రుడు 11,000 సంవత్సరములు రాజ్యమును పాలించెను. 100 అశ్వమేధ యాగములు చేసెను. జగదభిరామ జయహో. రాముని రాజ్యమున సదా సంతోషము, సుఖము, స్నేహమే ఉండెను. మనోవేదనలు, దొంగతనాలు, దరిద్రము దరిదాపులకు రాలేకపోయెను.
అన్ని వర్ణముల వాళ్ళు హాయిగా జీవించెను. శ్రీరామచంద్ర ప్రభో జయహో. అంతా రామమయం, జగమంతా రామమయం. ఎక్కడ జరుగునో రామనామం, అక్కడ ఉండదు ఎటువంటి భయం. జయ జయ రామ, జయ సీతారామ, జయహో జయహో, జానకి వల్లభ జయహో. ఫలశ్రుతి. రామాయణం వాల్మీకి రాసిన ఆది కావ్యం. రామాయణ పారాయణం సకల పాపహరణం. పుత్ర పౌత్రాభివృద్ధి, ధనధాన్య అభివృద్ధి, సకల శాంతి సౌభాగ్యాల ప్రాప్తి, జయము విజయము కలిగించును, మోక్షమునిచ్చును, కోరికలన్నీ తీర్చును, ఆయురారోగ్యాలతో క్షేమమునిచ్చును, దుష్టగ్రహములను దరిచేరనియ్యదు, రోగములన్నీ తగ్గించును. రాముడు దేవుడు, నాడు నేడు ఈనాడు ఏనాడు మనతోనే ఉన్నాడు. ఇది బ్రహ్మవరం, వేదస్వరూపం. నిజము నిజము నిత్యము రామాయణ పఠనం సంతోషదాయకం, శాంతిప్రదాయకం. ఓం శాంతి శాంతి శాంతి. జయ హో జయ శ్రీరామ. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. ఓం శ్రీరామ రామ సీతారామ. వందనం అభివందనం. సర్వం శ్రీరామార్పణమస్తు. వచన కవితలలో వాల్మీకి రామాయణం సంపూర్ణం. నా ఆధ్యాత్మిక రచనలను ఆలకించి ఆదరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. కమల గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఓం తత్సత్.